నాగవంశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఒక జోకర్, నిజంగానే నేను మీ మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటాను వెయిట్ చేసేలాగా జరిగింది. బట్ దట్ పార్ట్ జెన్యున్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, బికాస్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్ కి తన కలిగి మీరు యూ రియలీ బ్యాక్ ఇన్ ద బిగ్ వై నో వాట్ యూ డన్, అండ్ అది 100 కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యూ క్రియేటెడ్ దట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్ లో చూసా, 4 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబ్ అనుకున్నాను. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూర్ రీచింగ్ అవుట్ టు. మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే, మేము ఇప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంది. మేము వర్క్ లో కలిసింది క్యాప్టెన్ మిర్రర్ కూడా మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ మిర్రర్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఏంటంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరామెన్ డైరెక్టర్ పెట్టిన షార్ట్, నాకు ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్ గా అమాయకంగా మాడుతున్నారండి. ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్. ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్ మీరు దిగేరంటే 4వ సెకండ్ హిట్. ఎక్కడి నుంచి కాల్చుకున్నాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమ్ నేను ఆడడం మానేసా, నా వల్ల కావట్లేదు, నేను దాకోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి, ఎందుకంటే ఆయన నిజంగానే నిద్ర ఉండదు. నాన్ స్టాప్ యాక్టర్ గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ గానే పని చేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో రియలిస్టిక్ యాక్షన్ అని చెప్పి, బట్ దట్ పార్ట్ మామూలు నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్లీ కథలు ఎదుర్కొంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 డైరెక్టర్లు 4 కథలు ఉంటాయి, అన్ని వెరీ జోనర్స్ లో ఉంటాయి. అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ ఈస్ అండ్ ద వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు. ఓకే, ఇది పైన మనకు అర్థం కాని కంటెంట్ మనం ఎలా అనుకుంటాం. అది ది వే షీ జడ్జెస్ ఇట్ అండ్ పిక్స్ దెమ్ అప్ ఇస్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th సినిమా తప్పకుండా థియేటర్ లో చూడండి.